ఈ మ్యారేజ్ కి ముందు కౌన్సిలింగ్ కి రమ్మంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి తల్లిదండ్రులు కూడా ఇష్టపడట్లేదు. కానీ రీసెంట్ గా నేను ఒక మ్యాట్రిమోనీలో వెళ్ళాను అనమాట. యాక్చువల్ గా మ్యాట్రిమోనీ అంటే మనకి చాలా యంగర్ కపుల్స్ మ్యాచెస్ కోసం వస్తూ ఉంటారు. సో వాళ్ళకి లైవ్ సెషన్ 2 weeks మేము పోస్టర్ అన్ని క్యాంపెయిన్స్ అన్ని చేసాం ఆన్లైన్ ద్వారా. సో నోబడి రియాక్టెడ్, నోబడి రిజిస్టర్డ్. సో నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ కొంతమంది పేరెంట్స్ అయినా వస్తారు వాళ్ళ పిల్లల మ్యాచెస్ కోసం మ్యాట్రిమోనీ. వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్, వీ కెన్ క్రియేట్ అవేర్నెస్, వాళ్ళకైనా అవేర్నెస్ క్రియేట్ చేద్దామని వెళ్ళాను. నిజానికి మంచి ఐడియా. వెళ్ళి అక్కడ హెడ్ ఆఫ్ ద మ్యాట్రిమోనీ నాకు ఛాన్స్ ఇచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు మేడం సో అండ్ సో అని. నేను మాట్లాడాను, ఫస్ట్ అడిగాను పేరెంట్స్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి విన్నానంటే ఆల్మోస్ట్ ఒక 50 members ఉన్నారు అక్కడ పేరెంట్స్, మదర్స్ అండ్ ఫాదర్స్ ఉంటే నేను అడిగాను. అంటే అందులో ఒక 5 members అన్నారు అనమాట, విన్నాం మేడం మాకు తెలియదు, కొంతమంది ఏమో అసలు మాకు తెలియదు మేడం ఫస్ట్ టైం వింటున్నాం అని. ప్రత్యూష నువ్వు నమ్మవు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత పర్సనల్గా కూడా కాల్ చేసి వాళ్ళు మా పిల్లలకి మ్యాచ్ సెట్ అవుతే మ్యారేజ్ కుదిరితే ఖచ్చితంగా మీ దగ్గర ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లి తర్వాత పిల్లలు ఎలా ఉండాలి యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ